సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆగుతూ ఆగుతూ నేడు రేపు అంటూ ఏడాదిన్నర గడిపేస్తూ రెండో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎట్టకేలకు ఒక ముగ్గురుతో ఎస్సీలు ఇద్దరు ఒక బీసీతో ఆరు ఖాళీలకు సంబంధించిన ఒక మూడింటిని మాత్రం భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు అంటే ఆదివారం రోజున మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాజ్భవన్ వర్గాలు ఓ స్పష్టతనైతే ఇచ్చారు. అయితే ఇద్దరు ఎస్సీల్లో ఒకరు V6 అధినేత వివేక్ వెంకటస్వామి కాగా ఇంకొకరు కవ్వంపల్లి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేరు అయితే అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. ఎవరు ఊహించలేదు. మరో బీసీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగా మరో బీసీ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేరు. ఈ ముగ్గురు పేర్లను ఫైనల్ చేశారు ఇద్దరు ఎస్సీలు ఒక బీసీ. ఇంకా మూడుకు సంబంధించి అట్లాగే పెండింగ్లో పెట్టి రెడ్లకు సంబంధించిన ఇష్యూలో వివాదం తలెత్తుంది. పోటీ ఎక్కువైపోయింది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యేగా ఉన్న పొద్దుటూరి సుదర్శన్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి నాకే ఇవ్వాలంటూ చెప్తూ వస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి పేర్లను పక్కన పెట్టేశారు. ముగ్గురు రెడ్లు అయిపోయారు. ఇంకా మిగతా అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థన మేరకు ఆయన అధిష్టానాన్ని కోరిన విజ్ఞప్తి మేరకు మరో బీసీ కూడా కావాలంటుండే ఆయన. అంటే ఇప్పుడున్న మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్తో పాటు మరో బీసీకి ఇవ్వాలి. అంటే మరో బీసీ అంటే ఆది శ్రీనివాస్, ఆ తర్వాత మున్నూరు కాపు కోటాలో ఆది శ్రీనివాస్ పేరు వినిపించింది. బీర్లా ఐలయ్య యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీర్లా ఐలయ్య ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే సంబంధించి కూడా ఆ ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒక బీసీకి క్లారిటీ వచ్చేసింది. ముగ్గురిలో ఒక ఇద్దరు ఎస్సీలు కవ్వంపల్లి సత్యనారాయణ పేరు మాత్రం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు ఎస్సీలు ఒక బీసీతో ముగ్గురికి మాత్రమే ఛాన్స్ ఇస్తూ రేపు అంటే ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది క్లారిటీ ఇచ్చారు పిసిసి వర్గాలు కానీ సీఎం వర్గాలు దీనిపైన క్లారిటీ ఇచ్చాయి. అయితే అంతకుముందే ప్రచారం జరిగింది ఏంటంటే V6 వివేక్కు ఇవ్వకుండా అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఇచ్చి వివేక్ని స్పీకర్ చేద్దామని అనుకున్నప్పటికీ కూడా బాగానే లాబింగ్ చేసి వివేక్ ఎట్టకేలకు మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు. ఆయనకున్న మీడియా హౌస్ కావచ్చు, ఆయన V6 వెలుగు ఒక ఛానల్ ఒక పత్రిక నడిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి కీలకంగా ఇతోధికంగా ఉపయోగపడతారని అధిష్టానం భావిస్తూ ఉంది. సీఎం కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. మొత్తానికైతే సీఎం మార్క్ కొంతలో కొంత కనిపిస్తూ ఉంది. దీంట్లో ఎంత కాదన్నా సీఎం మాట వినడం లేదు. ఢిల్లీ పెద్దలే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ పిసిసి వర్గాల కంటే ముందు కూడా అంటే రేపు ప్రమాణ స్వీకారం చేసే విషయాన్ని పిసిసి వర్గాలకు సమాచారం లేకుండా సీఎంకు సమాచారం ఇచ్చారు. ఆయన అభిప్రాయం తీసుకున్నారు. ఆయన కూడా ఈ ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సమాచారం అది అనధికారికంగా వెళ్ళింది. వాళ్ళు పోయి కలిసి వచ్చారు. అయితే రాజ్భవన్ వర్గాల నుంచి మాత్రం శనివారం రాత్రి వరకు కూడా సమాచారం లేదు. మీడియా వర్గాలు దీన్ని వాకప్ చేసినా కానీ ఎక్కడ కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. మనకు తెలిసిన సమాచారం ఏంటంటే రాత్రి లోపు రాజ్భవన్ నుంచి స్పష్టమైన సంకేతాలు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన రానున్నాయి. ఆదివారం రోజు ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్లని మాత్రం మూటగట్టి అటకెక్కించేసింది అధిష్టానం. అంతే ఇప్పటికే రెడ్డి కాంగ్రెస్గా ముద్రపడిన కాంగ్రెస్లో ఇంతమంది రెడ్లకి ఇస్తే ఇప్పుడున్న వాళ్ళలో రెడ్లు పెరిగిపోయినరు. ఇంకా రెడ్లకి ఇస్తే కనుక మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే ఒక అపవాదు ఒక అప్రదిష్ట మూటగట్టుకుంటుందనే దాంట్లో. ఎందుకంటే కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని రాహుల్ గాంధీ చెప్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు. మోడీ కూడా మమ్మల్ని చూసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. దానికి మేమే ఆదర్శం. మేము చేసిన దాన్ని చూసి ఆయన ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారని చెప్పుకున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారులో మరి ఆ సమీకరణలు ఆ సమతుల్యత దెబ్బతింటే కనుక విమర్శల పాలవుతామనే భయం మాత్రం అధిష్టానానికి వెంటాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆచితూచి ఆపి అందరూ ఆశావాహులు అంతా లైన్లో ఉన్న రెడ్ల విషయాన్ని మాత్రం ప్రస్తావన లేకుండా ఇద్దరు ఎస్సీలు ఒక బీసీతో ఒక ఆరిట్లో ముగ్గురికి మాత్రమే ఇస్తూ ఎట్టకేళ్లకు అధిష్టాన నిర్ణయం తీసుకుంది. అది ఆధారం నాడు ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.